పద్మనాభాయ నమః. ఆత్మను జ్ఞానంతో పొందటం కంటే మరొక గొప్ప పురుషార్థం ఉందని మహాత్ములు చెప్పటం లేదు అనుకున్నాం కదా. అంటే ఆత్మకు జ్ఞానంతో పొందటం కన్నా వేరొకటి లేదని అర్థమవుతుంది. ఓ భగవంతుడా, అటువంటి రక్షకుడవైన నీ పాద పద్మాలను ఎలాంటి కోరిక లేకుండా పూజించే శ్రీ అన్ని కోరికలను నెరవేర్చుకోగలుగుతుంది. అలా కాకుండా ఏదో ఒక ఫలాన్ని కోరి పూజించేవాడికి నువ్వు ఆ ఫలాన్ని మాత్రమే ఇస్తావు. కానీ ఆ వ్యక్తి భోగాన్ని అనుభవించటంతో ఆ ఫలము క్షీణించినప్పుడు ఎంతో దుఃఖాన్ని పొందుతాడు. నువ్వు ఓటమి నెరుగని వాడివి. బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవతలు, రాక్షసులు మొదలైన వారు ఇంద్రియ భోగాలయందు ఆసక్తి గల మనస్సు గలవారు. వారు నన్ను పొందాలని కఠినాతి కఠినంగా తపస్సు చేస్తూ ఉంటారు. కానీ నువ్వే పరమపురుషార్థము అని భావించే భక్తుడు మాత్రమే నన్ను పొందుతాడు. అలా భావించిన ఇతరులు నన్ను పొందలేరు. ఎందుకంటే నా హృదయంలో నువ్వే ఉన్నావు. ఓ అచ్యుత, నీ పూజనీయమైన పద్మం వంటి చేతిని సత్వగుణం ప్రధానంగా గల భక్తుల శిరస్సుపై ఉంచి అనుగ్రహించావు. అటువంటి ఆ చేతిని నా శిరస్సుపై కూడా ఉంచి నన్ను అనుగ్రహించు. నువ్వు నీ మాయాశక్తితో నన్ను వక్షస్థలంపై చిహ్నంగా ధరిస్తున్నావు. నీ ఆశయాన్ని తెలుసుకునే సామర్థ్యం ఎవరికి ఉంది చెప్పు? నువ్వు మాయతో చేసే లీలలు ఎవరికి తెలుస్తాయి అని లక్ష్మీమాత స్తుతిస్తుంది. ఇక రమ్యక వర్షంలో భగవంతుడు మత్స్య రూపాన్ని ధరించాడు. ఆయన మత్స్యావతారాన్ని రమ్యక వర్షానికి ప్రభువైన శ్రాద్ధాదేవ మనువుకు దర్శింపజేశాడు. అక్కడ ఆ మనువు అప్పటికి కూడా తనకెంతో ప్రియమైన ఆ మత్స్య రూపాన్ని ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ క్రింది మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణాయ ఓజసే సహసే బలాయ మహామత్స్యాయ నమః. సకల జగత్తులోని శక్తియే స్వరూపంగా గలవాడు. అంటే పరమేశ్వరుడే ముఖ్య ప్రాణమైన సూత్రాత్మ అని అర్థం. అక్కడ అంటే మా ముఖం నుండి ప్రాణవాయువు సంచార రూపంగా ప్రకటమవుతుంది. ఆయన సత్వగుణం కలవాడు. ఆయనే మా మనస్సులో, ఇంద్రియాలలో, దేహంలో ఉండే శక్తులను అనుగ్రహిస్తున్నాడు. పెద్ద చేపగా అవతరించిన ఆ భగవంతుడికి అనేక నమస్కారములు. నువ్వు వేదమనే గొప్ప ధ్వని గల ఈశ్వరుడు. నువ్వే ప్రాణులకు లోపల ప్రాణము, బయట వాయువుగా శక్తి స్వరూపుడవే సంచరిస్తున్నావు. అయినా కూడా లోకపాలకులందరూ కూడా నిన్ను దర్శించలేకపోతున్నారు. అనేక రూపాలతో కూడి ఉన్న ఈ జగత్తును నువ్వు ఆయా పేర్లతో నీ వంశంలో ఉంచుకొని, అంటే నీ వశాల్లో, నీ వంశం అంటే నీ వశంలో ఉంచుకొని మనిషి చెక్క బొమ్మను ఆడించినట్లుగా ఆడిస్తున్నావు, నేమిస్తున్నావు. 2 కాళ్ళు గలవి, 4 కాళ్ళు గలవి, పాకేవి, కదలనివి అని ఈ జగత్తులో రకరకాల ప్రాణులు కనిపిస్తున్నాయి. ఈ ప్రాణులను ఈర్ష్య అనే జ్వరం గల లోకపాలకులు వేరువేరుగా కానీ కలిసి కానీ ప్రయత్నం చేసి కానీ రక్షించలేరు. ప్రాణస్వరూపుడైన నువ్వు మాత్రమే ఈ ప్రాణులను రక్షించగలవు. ఓ అజుడా, నువ్వు మత్స్య రూపంలో ప్రళయకాల సముద్రపు పెద్ద పెద్ద కెరటాలతో నిండి ఉన్న సమయంలో మునిగిపోతున్న ఈ భూమిని నాతో సహా కాపాడుతూ గొప్ప బలంతో వేగంగా ముందుకు సాగిపోయావు. ఈ భూమి పంట మొక్కలకు, తీగలకు ఆశ్రయమైంది. జగత్తులోని ప్రాణుల సమూహానికి నువ్వే సర్వశక్తి స్వరూపుడమైన ఆత్మ. నీకు నమస్కారం అని
మనువు స్తుతించాడు. ఇక హిరణ్మయ వర్షంలో భగవంతుడు కూర్మ రూపాన్ని ధరించి నివసిస్తున్నాడు. అక్కడ పితృగణాలకు అధిపతి అయిన అర్యముడు అక్కడి ప్రజలతో కలిసి ఎంతో ప్రియమైన ఆ రూపాన్ని సేవిస్తూ ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తున్నాడు. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ అనుపలక్షితస్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమో వస్తానాయ నమో నమో వస్తానాయ నమస్తే నమస్తే. ఓ ఆది కూర్మ భగవంతుడా, నువ్వు పూర్ణమైన సత్వగుణం విశేషంగా గలవాడవు. నీటి యందు సంచరించటం వల్ల కనిపించుకోకుండా దాగి ఉంటావు. కాలాతీతుడవైన నువ్వు సర్వవ్యాపకుడవు, సర్వానికి అధిష్టానమైన ఉన్నావు. నువ్వు నీకు అనేక నమస్కారములు. సర్వ పదార్థాల్లోనూ ఉన్న ఈ జగత్తు నానా నామరూపాలుగా భాషిస్తుంది. ఇది నీ మాయాశక్తితోనే ప్రకాశించబడుతోంది. వస్తు నిశ్చయం చేస్తే ఇది మిథ్యమని తెలుస్తూ ఉంది. దీనికి నిజమైన ఉనికి లేదు కనుక దీనిలో నానాత్వాన్ని లెక్కించటం సరైనది కాదు. ఈ విధంగా అనిర్వచనీయమైనటువంటి జగద్రూపంగా ప్రకటమైన నీకు నమస్కారము. గర్భాశయం నుండి పుట్టే మానవులు మొదలైన ప్రాణులు, చెమట నుండి పుట్టే నల్లుల మొదలైనవి, గురుడ్డు నుండి పుట్టే పక్షులు మొదలైనవి, నేలను చీల్చుకొని పుట్టే చెట్టు చామలు, కదిలేవి కదలనివి అయినటువంటి సకల ప్రాణులు, దేవతలు, మహర్షులు, పితృదేవతలు, పంచభూతాలు, ఇంద్రియాల సమూహము, స్వర్గము, అంతరిక్షము, భూమి, పర్వతములు, నదులు, సముద్రములు, ద్వీపములు, గ్రహములు, నక్షత్రములు అంటూ వివిధ నామాలతో చెప్పబడే ఈ సర్వమంతా కూడా పరబ్రహ్మయే కదా. నువ్వు లెక్కించడానికి శక్యం కాని వేర్వేరు పేర్లు, రంగులు, ఆకారాలు గల ఈ జగద్రూపంగా ప్రకటమయ్యావు. అటువంటి నీ ఏకస్వరూపమందు కపిలుడు మొదలైన సాంఖ్యాచారులు తత్వాలను కల్పించారు కదా. అసలు నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే ఈ భేద దృష్టి ఉండదు. ఆ సాంఖ్యా సిద్ధాంతం కూడా నీ స్వరూపమే. నీకు నా నమస్కారం అని అర్యముడు స్తుతిస్తున్నాడు. ఇక ఉత్తర కురు వర్షమందు యజ్ఞేశ్వరుడు భగవంతుడైనటువంటి శ్రీహరి వరాహ రూపాన్ని ధరించి ఉన్నాడు. ఆయనను భూదేవి కురుఖండంలోని జనులతో కలిసి నిశ్చలమైన భక్తితో ఉపాసిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతువే మహాద్వర అవయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే పద్మనాభాయ నమః.